ఈరోజు లంచ్‌లోకి నేను పప్పు మెంతికూర వండాను. ఇదైతే నా ఫేవరెట్. నాకే కాదు మా చెల్లి, తమ్ముడు, అన్నయ్య అందరికీ కూడా ఈ పప్పంటే చాలా ఇష్టం. నేనైతే ఈ పప్పులోకి నెయ్యి వేసుకొని కాంబినేషన్‌గా మజ్జిగ మిరపకాయలతో తింటాను. టేస్ట్ అయితే భలే ఉంటుంది. మరి నా ఫేవరెట్ రెసిపీ మీకు కావాలా? అయితే చూసేయండి. పప్పు మెంతికూరలోకి పెసరపప్పు అయితేనే బావుంటుంది. ఫస్ట్ పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకొని, కడిగిన తర్వాత వాటర్ వేసుకొని, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇంకా ఆయిల్ వేసుకొని పప్పుని బాగా ఉడకబెట్టుకోవాలి. పక్కన వేరే గిన్నెలో వాటర్ వేసుకొని, అది కొంచెం మరిగిన తర్వాత మెంతికూర వేసుకోవాలి. మెంతికూర కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. మనకి పప్పు ఈ విధంగా మెత్తగా అయితే చాలు. ఇంకా మనం మెంతికూరనయితే వేసేసుకొని, మెంతికూర, పప్పు 2 కూడా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి పప్పులో వాటర్ అంతా ఇంకిన తర్వాత పసుపు, కారం, సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు పప్పు రెడీ అయిపోయింది కదా! వేరొక ప్యాన్‌లో తాలింపు పెట్టుకొని పప్పులోకి మిక్స్ చేసుకుంటే పప్పు, మెంతికూర రెడీ అయినట్లే. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఒకసారి ట్రై చేయండి.